అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మగారు. చెప్పండి బ్రదర్. మన కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాను తల్లి. అవునా? ఓకే. చెప్పండి. ప్రే చేస్తాము. అమ్మ నాకు వయసు 52 సంవత్సరాలు మేడం. ఓకే. కొంచెం షుగర్ వచ్చిందమ్మా. షుగర్ వచ్చిన తర్వాత కొంచెం హార్ట్ అటాక్ అయింది. అవునా? ఓకే. మొన్న నేను మా హాస్పిటల్ నుండి కొంచెం డిశ్చార్జ్ అయ్యారమ్మా. ఓకే. ఇంతకుముందు మీకు నేను మన చర్చికి రావాలని ప్రయత్నం చేశాను, కుదరలేదు మేడం. హుహు. అంటే మీరు ఎక్కడ ఉంటారు బ్రదర్? అమ్మా నేను ఇక్కడ మహబూబ్ నగర్ అమ్మా మాది. అవునా? ఒకసారి అంటే ఎప్పుడైనా వీలవుతే రండి ఒకసారి చర్చ్‌కి తప్పకుండా. ఎక్కడమ్మా మన చర్చ్ ఎక్కడ? భరత్ నగర్. ఆ, ఎర్రగడ్డ భరత్ నగర్ ఉందా? ఆ, మీకు తెలుసా? ఆ, మన పరలోక నిత్యం చర్చ్ ఎర్రగడ్డ భరత్ నగర్ ముసాపేట్ పక్కన ఆ, ఫ్లైఓవర్ ఉంటుంది బ్రదర్. ఫ్లైఓవర్ పక్కనే సర్కస్ గ్రౌండ్ ఉంటుంది. ఆ, బ్రిడ్జ్ పక్కన కింద మార్కెట్ అవుతుంది, పక్కనే గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ లోకి వస్తే చర్చ్ ఉంటుంది బ్రదర్. ఆహాహా. మనది డైరెక్ట్ లొకేషన్ పెట్టుకొని కూడా రావచ్చు మీరు. ఆ, పరలోక నిత్యం చర్చ్ అనేసి కొట్టండి, కరెక్ట్ గా మీకు లొకేషన్ చూపిస్తుంది. అమ్మా అమ్మా. పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన చేస్తారమ్మా? ప్రతి సండే ఈ ఈవినింగ్ వర్షిప్ లో చేస్తారు. హీలింగ్ ప్రేయర్స్ అన్నమాట. ఎవరికి బాగాలేదో వాళ్ళ కోసం చేస్తారు. ఆ, నాకేంటంటే అమ్మా కొంచెం కిడ్నీ కూడా కాలేదమ్మా. ఇబ్బందులు అయిపోయిన కొంచెం. అవునా? కొంచెం షుగర్ వల్ల ఏంటంటే నాకు 30 సంవత్సరాలు బట్టి షుగర్ వచ్చిందమ్మా. 27 నుంచి 20 ఏళ్ళకే నాకు షుగర్ వచ్చింది. అవునా? లేదు అంకుల్, మీరు ఎప్పుడైనా సరే ఒకసారి వచ్చారనుకోండి మీకే తెలుస్తుంది. ఎంతో మంది ఇంకా చాలా 500 అట్లా ఉన్న షుగర్ పేషెంట్స్ కూడా వచ్చి అయ్యగారితోటి ప్రార్థన చేయించుకున్నప్పుడు వాళ్ళకి నార్మల్ వచ్చాయి. అసలు ఎన్నో ఉన్నాయి అలాంటి సాక్ష్యాలు. కాబట్టి చాలా ఉన్నాయి అంకుల్. యూట్యూబ్ లో కూడా మన వాక్యం వస్తుంది, సాక్ష్యాలు వస్తాయి, మీరు వినండి. వీలవుతే మీరు రండి, ట్రై చేయండి. ఒకసారి వచ్చి అక్కడ కలిసి ప్రే చేయించుకోండి, మీకు మంచిగా అవుతుంది. మన పాస్టర్ గారి పేరేంటమ్మా? ఐజాక్ అయ్య గారు. ఐజాక్ అయ్య గారు. ఆయన వాక్యం చాలా బాగుంటదమ్మా. అవును. నేను కలవరి వాళ్ళు చాలా సార్లు అంతకుముందు వచ్చినప్పుడు వెళ్ళానమ్మా. వాళ్ళు ఈ టీవీ ప్రోగ్రామ్స్ కూడా నా చేత చేయించారు. నేను ఒక 6 times చేశానమ్మా. ఒకసారి 20,000 అని చెప్పేసి 1,20,000 కట్టానండి. ఒక 6 ప్రోగ్రామ్స్ నేను వాళ్ళకి అమౌంట్ కట్టాను. ఓకే అంకుల్ ఇక్కడ అమౌంట్ కూడా ఏం కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా వచ్చి మీరు ఫ్రీగా ప్రే చేయించుకొని వెళ్ళొచ్చు. అయ్యగారు 1 రూపీ కూడా మీ దగ్గర తీసుకోరా అంకుల్. కాబట్టి మీరు రండి, తప్పకుండా రండి. మీరు అమ్మా పేటిఎం నెంబర్ ఇచ్చారమ్మా. ఇదే ప్రేటి. మీరు ఎప్పుడు ప్రే చేసినా 24 hours ప్రే ఎప్పుడైనా చేయండి, ప్రే చేస్తారు. ప్రే టీమ్ ఉన్నారు, చేస్తారు. పేటిఎం నెంబర్ అని ఇచ్చారమ్మా. ఇప్పుడు అమౌంట్ కొడితే ఈ నెంబర్కి వస్తుందా? అమౌంట్ దీన్ని కొట్టకండి అంకుల్. మీరు ఒకవేళ చెయ్యాలి, స్పాన్సర్ చెయ్యాలి అనుకుంటే వేరే నంబర్ ఉంది. ఇంకొక నెంబర్ చెప్పండి, నేను రాసుకుంటే. చేస్తారా మీరు? చేస్తాను, ఇప్పుడు చేస్తాను. అవునా? అదే స్పాన్సర్ చేస్తాను. ఏ నంబర్? అదేనా బ్రదర్? 9949 9949 హలో 010301. అమ్మా 9949 01 01 03 03 01. అవును అంకుల్. ఇప్పుడు పేటిఎం చేసి ఏం పేరు వస్తుందమ్మా? పరలోక నేస్తం మనసు వస్తుంది. అంటే ఇక్కడ వేరే వాళ్ళకి పోదు కదా? వేరే వాళ్ళకంటే మీరు స్పాన్సర్ చేస్తానంటేనేమో మేము చెప్తాం అన్నమాట. మీరు ఒకవేళ చేస్తే అది మాకు ఒకసారి చూపియండి, వాట్సాప్ లో పెట్టండి. దాన్ని బట్టేసి ఇంకా అయ్యగారికి మేము కనెక్ట్ చేస్తాము, మీరు మాట్లాడొచ్చు. కొంచెం అయ్యగారు కొంచెం కరెక్ట్ చేయండి అమ్మా. స్క్రీన్ షాట్ స్పాన్సర్ అయితే అంకుల్ 10,000 అంకుల్. అది మరి అంత మీరు చేస్తానంటే అదే మీరు ఒకవేళ చేస్తానంటే చెయ్యండి.
మీ య స్క్రీన్ షాట్ పంపియండి. ఆ! లేదు అంటే ఒక సండే మీరు రండి. వచ్చాక వాక్యం విని తర్వాత లాస్ట్‌కి హీలింగ్ ప్రేయర్ ఉంటుంది. అప్పుడు మీరు ప్రేయర్ చేసుకోవచ్చు. అమ్మ అలా అయినా పర్లేదు. ఇప్పుడు ఈ నంబర్‌కి రాదా? 9949010301కి హ్మ్. ఆ! అదే. అమ్మ? అదే అంకుల్. అదే దానికే చెయ్యండి. ఆ! ఇప్పుడు హ్మ్. అమౌంట్ చేసిన తర్వాత సార్ మాట్లాడతారా? స్క్రీన్ షాట్ ఇవ్వండి మాకు. ఆ! ఇస్తే మేము కనెక్ట్ చేస్తాము. ఒకసారి నేను అంటే మీరు చేస్తాను కన్ఫర్మ్‌గా అంటే మీ నంబర్ నేను ఫీడ్ చేసుకుంటాను. ఫీడ్ చేసుకోండమ్మా. నేను అమౌంట్ ఏస్తాను తల్లి. నేను కలవరి వాళ్ళకి చాలా సార్లు 6 ప్రోగ్రామ్స్ నేను చేశానమ్మా. అవునా వాళ్ళు అంకుల్. 20,000 పెట్టారు ఒక్క ప్రోగ్రామ్‌కి. హుహు. ఆ! ఓకే. దశమ భాగం గూడా నేను కలవరి చర్చికెళ్ళాను. అక్కడుంది గదా! అవునవును. అప్పుడేదో ఉందది. హైదర్ నగర్. ఆ! అక్కడెళ్ళినప్పుడు నేను దశమ భాగం అంటే నాది వ్యాపారం మేడం గారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నాది. అవునా? ఓకే ఆ! అంకుల్. నాకు నెలకొచ్చే టర్నోవరు రూ. 1,50,00,000 అలా టర్నోవర్ ఉంటది. అవునా అంకుల్? ఆ! ఓకే. దాంట్లో టర్నోవర్‌లో నేను వేసేవాడిని కలవరి గారికి. అవునా? ఓకే. నాకేంటంటే నేను అయ్యగారికి కూడా చెప్పాను. కలవరి ఓకే. సతీష్ గారితో నా ఫోటో కూడా ఉందమ్మా. ఆయన ఫోటో అవునా? ఇచ్చారు నాకు. ఓకే అంకుల్. ఓకే. నేను దశమ భాగం ఇచ్చిన తర్వాత ఆయన నాకు ఫోటోస్ ఇచ్చారండి. అవునా? అంకుల్. ఒకసారి హ్మ్. 2,00,000 ఒకసారి 2, 3, 3 ½ ఓకే. మొత్తం ఒక 25, 30 లాక్స్ దాకా ఇచ్చానండి. అవునా అంకుల్? ఆ! ఓకే. ఓకే. మరి ఏంటి అంకుల్ మరి అంత ఇచ్చారు. మరి ఎందుకు హీలింగ్ అవ్వలేదా? అవ్వలేదు మేడం. కలవరి ఆయిలు ఇచ్చాడు కానీ. అవునా? నాకు ఆరోగ్యం బాగుపడలేదమ్మా. ఈ అవునా? అర్థం సరే. కాలేదమ్మా. ఈయన సరే రజాక్ గారు గురించి ఏమన్నా చూద్దాము ఈ అయ్యగారిని కూడా అని కాల్ చేశాను మేడం. అంకుల్ మీరిక్కడికొస్తే నిజం. తప్పకుండా హీల్ అవుతది అంకుల్. ఎందుకంటే మా మా అయ్యగారికి అభిషేకం దేవుడే స్వయంగా ఇచ్చారు కాబట్టి హీలింగ్ మినిస్ట్రీ ఇది. ఆ! ఎలాంటి వారైనా హీల్ అవ్వాల్సిందే 100% అది. ఆ! మేము గ్యారంటీ చెప్తున్నాను అంకుల్. మీరెన్నో చూసారు అవ్వలేదు. కానీ ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇక్కడికి రండి. ఆ! ఖచ్చితంగా దేవుడు కార్యం జేస్తారు. ఆ! ఓకేనా అంకుల్. మీకంటే ఇంకెక్కువ సివియర్‌గా ఉన్న వాళ్ళని కూడా అంబులెన్స్‌లో తీసుకొచ్చినప్పుడు అయ్యగారు ప్రే చేసేటప్పుడు వాళ్ళు హీల్ అయ్యి నిలబడి సాక్ష్యం చెప్పారు. ప్రైజ్ లార్డ్. ఆ! అలాంటి మిరాకిల్స్ అవుతాయి అంకుల్. మీరు మన పరలోక నేస్తముది యూట్యూబ్ ఛానెల్ గూడా ఉంది. ఒకసారి మీరు వినండి. మీరు వింటూ ఉండండి. అందులో ఎలా కార్యాలు దేవుడు చేశారో మీకు కూడా చూస్తారు. అమ్మా! అలాంటి కార్యాలు దేవుడు చేస్తారు అంకుల్. తప్పకుండా రండి. మీకు ఒకవేళ అదేంటి బైక్ అయినా బుక్ చేసుకొనొచ్చి ఒక సండే రండి. వీలవుతే మాక్సిమం నెక్స్ట్ సండే రండి. ఆ! కార్‌లో అయినా రండి బుక్ చేసుకొని. మీకు ఒకవేళ రాలేని సిట్యుయేషన్‌లో ఉంటే మీరు మామూలుగా డైరెక్ట్‌గా లొకేషన్ పెట్టుకొని మీరొచ్చేసేయండి. అమ్మా! అంకుల్ ఓకేనా? ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కొంచెం అయ్యగారితో ఏమన్నా ప్రార్థన చేస్తారమ్మా? చేయిస్తాం అంకుల్. చేయిస్తాం. తప్పకుండా మీరొచ్చే ముందు మళ్ళీ ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవుతే మా వాళ్ళు చెప్తారు. ఎక్కడికి రావాలి ఏంటి అనేసి. ఆ! సాటర్‌డే అంకుల్ మీకు ఒకవేళ వీలవ్వదు సండే అంటే సాటర్‌డే కూడా స్పాన్సర్ మీట్ ఉంటది. హ్మ్. సాటర్‌డే రోజు 4:00 నుంచి స్పాన్సర్ మీట్ స్టార్ట్ అవుతది. అయ్యగారు ఉంటారు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి కోసం ప్రే చేస్తారు. ఈ అమ్మాయి చాలా ఇబ్బందయిపోయింది. అమ్మాయి కొంచెం ఈ 55 ఏళ్ల వయసులో పెళ్లి ఏం చేసుకోమన్నా కాదు గూడా అంకుల్. అంకుల్ 55 మీరింకా నన్నడిగితే తక్కువ కానీ కొంతమందొచ్చిన వాళ్ళు 60+ వచ్చిన వాళ్ళున్నారు. 70+ వచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు మా చర్చ్‌కి. అంటే ఏం లేదమ్మా. కొంచెం ఎంత వయసు పైబడినా పెళ్లి చేసుకోవాలని ఆశ కలుగుతుంది కదమ్మా! హ్మ్. అది ఆ అంటే పెళ్లి మీకు మ్యారేజ్ అవ్వలేదా అంకుల్? అవ్వలేదు మేడం గారు. అదే కదమ్మా చెప్పాను. అవునా! ఓకే. ఓకే. ఆ! హ్మ్. 55 ఏళ్ళు వచ్చినాయమ్మా. నాకు 25 సంవత్సరాల్లోనే షుగర్ అటాక్ అయిందమ్మా. అరెరే! ఓకే. నిన్న హ్మ్. తాంబూలం పెట్టుకున్నామమ్మా. ఒక 9 మంత్ అవుతుంది మేడం. అవునా! తాంబూలం పెట్టుకున్నాను. ముహూర్తాలు కూడా అయిపోయినాయి. నేను అందరికి కార్డ్స్ పంచాను ఫ్రెండ్స్ అందరికి. ఓకే. వీఐపీ‌లకి కూడా పంచాను మేడం. అవునా అంకుల్. ఓకే. పెళ్లి రేపనగా ఈరోజు నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. ఓహ్! అయ్యో! దానివల్ల ఇక వాళ్ళు నాకు పిల్లనివ్వలేదమ్మా. అరెరే! అవునా! ఏం సుఖం అమ్మా! రూ. 50,00,00,000 ఆస్తులున్నాయి గానీ,
అంకుల్. ఓకే. నాకు ఇక ఏం చేయలేమ్మా, ఒంటరి జీవితం అయిపోయింది. అరెరే! కానీ మిమ్మల్ని అర్థం చేసుకొని వచ్చేవాళ్ళు ఉంటారు అంకుల్ మీరనుకుంటున్నారు గానీ, ఆ! ఏమో దేవుడు అంతం నుండే ఆరంభిస్తారు అంకుల్. మీరనుకుంటారు ఇంక అయిపోయింది అనేది మనం అనుకుంటాం గానీ, దేవుడు మన పట్ల ప్రణాళికలు వేరే ఉంటాయి కదా అంకుల్. అవును మేడం గారు. ఆ! కాబట్టి మీరసల బలహీన పడకండి, అధైర్యపడకండి. ఒక్కసారి మా చర్చికి రండి. వస్తాను మేడం గారు. కన్ అంటే కన్ఫర్మ్‌గా నాకు ఇంకా చెప్ చాలా ఆరోగ్య సమస్యలున్నాయమ్మా. మీకు చెప్పుకోవాలనిపిస్తుంది గానీ, చెప్పుకోవాలంటే ఎట్లా కొన్ని సిగ్గుగా కూడా ఉంది. పర్లేదు అంకుల్. నాకు చెప్పడం కాదు, దేవుడికి చెప్పండి. ఆ! మీరు దేవుడికి చెప్పండి అంకుల్. ఇప్పుడు ఆ! నేను కొద్దిసేపే మిమ్మల్ని కొన్ని మాటలు చెప్తాను. కానీ దేవుడైతే ఆదరించేది దేవుడే. ఆ! మీరు సంపూర్ణంగా దేవుని వైపు తిరగండి. ఎందులో మనకి నిజమైన సంతృప్తి ఉండదు అంకుల్. నిజంగా అవును. చెప్తున్నాను నేను. మన ఎవ్వరి ప్రేమ కూడా శాశ్వతమైనది కాదు. ఈ అవునమ్మా. లోక సంబంధమైన ప్రేమ తల్లైనా, తండ్రైనా, బిడ్డలైనా కొద్ది రోజులే ఉంటారు మనతోటి. అవును మేడం గారు. కానీ దేవుడు మాత్రం శాశ్వతంగా ఉంటారు అంకుల్. అవును మేడం గారు. ఎక్కడ ఉంటారు? పరలోకంలో గూడా మనతోటే ఉంటారు. అవునండి. అమ్మా ఇప్పుడు కాబట్టి అమ్మా హ్మ్. చెప్పండి ఇప్పుడు అంకుల్. ప్రోగ్రామ్ ఎంత చేయాలమ్మా మనకి? 10,000 స్పాన్సర్ ఉంటది. నేనొకసారి అంటే మీరు కన్ఫర్మ్‌గా చేస్తానంటే మీ నంబర్ నేను ఫీడ్ చేసుకుంటాను. కన్ఫర్మ్ మేడం గారు. ఇప్పుడు 1 ఇయర్‌కైతే ఎంతవుతుందమ్మా? ఇప్పుడు కలవరి వాళ్ళేంటంటే అమ్మా, హ్మ్. నెలకి 20,000 మేడం. ఒక ఓకే. 1 ఇయర్‌కైతే తగ్గిచ్చారు. 6 మంత్‌కి కొంత అమౌంట్ తగ్గిస్తే నేను ఓకే. చేశానమ్మా. అవునా అంకుల్? ఆ! ఓకే. 6 హుహు. మంత్‌కి 10,000 తగ్గిచ్చారండి వాళ్ళు. అవునా? ఓకే. 1,10,000 అలా కడుతూ ఉండేవాడిని. ఓకే ఆ! అంకుల్. ఇక దశంభాగాలు వేరే. ఇక చెప్పారు గదమ్మా! సరే అంకుల్. మీరు విత్తారు కానీ దానికి రిజల్ట్ ఏం పొందుకోలేకపోయారు కదా అంకుల్. అవునమ్మా. కలవరి ఆయిల్ కూడా ఇచ్చారు, నాకు పని చేయలేదు ఆడ. ఇప్పుడు ఆ దైవజనులను మేము తప్పుగా అనట్లే గాని, ఒక్కొక్క దైవజనుల మీద ఒక్కొక్క అభిషేకం ఉంటది. అవును. ఒక్కొక్క అనాయింటింగ్ ఉంటది. కాబట్టి మా ఆత్మీయ తండ్రి మీద ఏముందంటే హీలింగ్ ఆ! అభిషేకము ఉంది. అది ఖచ్చితంగా ఎలాంటి లాస్ట్ స్టేజ్‌లో అయినా గాని ఖచ్చితంగా హీల్ అవ్వాల్సిందే. అమ్మా! అంకుల్ మీరు తప్పకుండా ప్రైజ్ ఒకసారి రండి చర్చ్‌కి. అమ్మా ఇప్పుడేంటంటే అమ్మా, మా పక్కన ఆఫీసులో కొంచెం వేరే, నా రియల్ ఎస్టేట్ ఆఫీస్ పక్కనే మా ఫ్రెండ్ ఆఫీసు. ఓకే అంకుల్. అతనేంటంటే ఎయిడ్స్ వచ్చింది మేడం గారు. ఆహా! ఓకే. వాళ్ళ ఆవిడకి క్యాన్సరు. అరెరే! ఓకే. అతనేంటంటే అమ్మా వేరే ఇక్కడ మహబూబ్ నగర్‌లోనే 350 గజాలు ఒక పాస్టర్ గారికిచ్చాడు. అవునా అంకుల్. ఓకే. ఏ ఆ! పాస్టర్ గారికి? అమ్మా ఎక్కడ ఏ పాస్టర్‌కి? వాళ్ళ ఊర్లో ఉన్న పాస్టర్‌కా? స్టిఫెన్ లేకపోతే పాల్ కలవరి? అమ్మా. స్టిఫెన్ పాల్ అని వాళ్ళ ఊర్లోనే ఓకే. ఉంటాడాయన. అవునవును. తెలుసు కదా! నేనే అంకుల్. జెప్పాను. భగవంతుని హ్మ్. ఆశీస్సులు మనకుంటాయయ్యా యేసయ్య, మనకి నువ్వు ఎంత ఓకే. ఇస్తే అంత 100 రెట్లు పొందుకుంటావు నువ్వు అవును. హ్మ్. యేసయ్యకి అని జెప్తే ఆయనిచ్చాడు, 350 గజాలిచ్చాడండి. అవును అంకుల్. అది ఓకే. ఆ రోజుల్లోనే 25,00,000. ఓకే. నేను వాళ్ళ చర్చ్ కట్టుకుంటకంటే నేను ఆ రోజుల్లో 4,50,000 ఇచ్చాను. హుహు. ఓకే. అయితే ఇతనికి చర్చికి స్థలం ఇయ్యకముందు ఈయన ఆరోగ్యంగా ఉన్నాడమ్మా, మా ఫ్రెండు. హ్మ్. ఓకే. చర్చికి స్థలం ఇచ్చిన ఒక సంవత్సరానికేమో ఎయిడ్స్ వచ్చింది ఈయనకి. అయ్యో! ఓకే. అది ఏంట్రా బాబు అని మేము అనుకుంటుంటే, ఈ హ్మ్. ఆ పాస్టర్ గారికి కూడా ఎయిడ్స్ ఉందంట. ఎవరికి? చర్చ్ పాస్టర్ గారికి. స్టీఫెనా? స్టీఫెన్ పాల్ అనే పాస్టర్ గారికి. అవునా? ఓకే. అతని ఎయిడ్స్ ఇతనికొచ్చిందంటమ్మా. అల్ అ అలా ఎలా ఉంటది అంకుల్? అమ్మ మీకు చెప్పకూడదు. అతను గే అంటమ్మా. ఓహ్! ఆ! చాలా హ్మ్. మంది కుర్రోళ్ళని ఇలా లోపరుచుకునే అతను సెక్స్ ద్వారా అలా కలిపిచ్చిన తర్వాత వాళ్ళకి ఎయిడ్స్ వచ్చింది. ఇతనికి తెలీదు గదమ్మా! ఓకే. ఓకే ఇప్పుడు అంకుల్. నేనంటే నన్ను కూడా ట్రై చేసి నాకేంటంటే కొంచెం షుగర్ వల్ల, ఇబ్బందుల వల్ల నాకు కొంచెం అంటే సెక్సువల్ ఫీలింగు అంతా పడిపోయిందమ్మా. ఓకే. ఓకే. నాకేంటంటే షుగర్ వల్ల ఏంటంటే ఒక పని చేయవనమాట. అదే. షుగరొస్తేనే అదే. 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 దీనికి సరే కూడా అంకుల్. నాకు కలవరి సతీష్ గారు ఆయిల్ ఇచ్చారు. ఓకే. మీరు ఆయిల్ మర్దన చేసుకోండి. కలవరి ఆయిల్ మీకు మగతనం బాగుంటది. మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పారండి. ఓకే అంకుల్. ఆయన ఓకే. చెప్పారనే పెళ్లి చేసుకున్నాను. అనుకుంటా హార్ట్ అటాక్ వచ్చింది.
అంకుల్ మీరు బాధపడకండి. ఏం ఏడవకండి అంకుల్. నేను ఒక్కటే రీజన్ చెప్తున్నాను. మీరు ఒక్కసారి మా చర్చికి రండి. అమ్మా మీరొక్కటే మార్గం అంకుల్. ఇంకా వేరే మార్గం ఏమి లేదు. ఇప్పుడు అమ్మ ఎన్నో మీ ఫ్రెండ్ నేను చెప్తున్నా మీ ఫ్రెండ్‌ని కూడా తీసుకురండి. మీ ఫ్రెండ్ వాళ్ళ మిసెస్‌ని కూడా తీసుకురండి. అమ్మ ఒక్క వారం రండి. ఒక్క వారం రండి. ఆ, మీరు ఆ చర్చ్‌లో అడుగు పెట్టగానే కా దేవుడు మీ పట్ల కార్యం ఖచ్చితంగా జరిగిస్తారు. ప్రైజ్ లార్డ్. ఖచ్చితంగా జరిగిస్తారు. ఎందుకంటే అభిషేకం అలా ఉంది అంకుల్ మా చర్చ్‌లో. ఆ, గొప్ప చెప్పుకోవట్లేదు గానీ మీకు తెలియాలి కదా! అట్లా చెప్తున్నాను. అవునమ్మా. ఆ! తప్పకుండా రండి అంకుల్. మీ నంబర్ నేను ఫీడ్ ఇప్పుడు వాళ్ళ చేస్తాను. ఆవిడకి క్యాన్సర్ ఉందమ్మా, ఆయనకి ఎయిడ్స్ ఉంది. అంకుల్ ఆయనని ఏదైనా అంకుల్ తగ్గిపోతది. ఎయిడ్స్ గానీ, ఇంకా ఏదైనా గానీ, ఇంకా సివియర్‌ది ఏదైనా కానీ, ఆ, ఏదైనా తగ్గిపోతది అంకుల్. 100% చెప్తున్నాను. దేవుడే స్వస్థపరుస్తారు. ప్రతి ఒక్కటి కొద్దిగా హీల్ అయిపోతారు. అలాంటి ప్రైజ్ వాళ్ళు కూడా మా లార్డ్. అమ్మా, చర్చ్‌కి చాలా డాక్టర్ల మందొచ్చారు. గ్యారంటీ ఇవ్వలేనటువంటి జబ్బులకు మీరు గ్యారంటీ చెప్తున్నారంటే యేసయ్య అభిషేకం ఎంతగా ఉందో మన ఐజాక్ పాస్టర్ గారికి. ఐజాక్ అది. గారే కదమ్మా? అది. అవును అంకుల్. ఆ, ఐజాక్ అయ్య గారు. హ్మ్. ఐజాక్ అయ్య గారు. చాలా ఇలా ముట్టుకోగానే అయ్యగారు డ్రెస్ ముట్టుకున్నా చాలు అంకుల్. అమ్మా మీరు ఆ! అయ్యగారు వస్త్రపు చెంగు ముట్టుకున్నా హీల్ అవుతారు. అమ్మా ఐజాక్ గారి కోటు ఏదో వేసుకున్నారమ్మా. అదంతా 5,00,00,000 5,00,000 6,00,000 ఉంటది కోటు. చాలా బాగుందమ్మా. అయితే అది ఓన్లీ జస్ట్ ఇట్లా ముట్టుకున్నా పర్లేదు అంకుల్. అది హీల్ అవుతారు. ఆ, కాబట్టి అంత హీలింగ్ అన్నమాట. అయ్యగారు కొద్దిసేపు అక్కడ కూర్చొని ఎళ్ళిపోయిన తర్వాత మనం వెళ్లి కూర్చున్నా హీల్ అవుతారు. ప్రైజ్ లార్డ్. చాలా అంటే అలాంటి హీలింగ్ ఉంది అంకుల్. మీరు రండి. అందుకే ఇన్ని రోజులు సైతాను మిమ్మల్ని ఇలాంటి పరిచర్లకి దూరం చేస్తుంది. అవునమ్మా. దుష్టుడు దూరం చేస్తాడు. కానీ ఇప్పుడు ఒక మార్గము మీకు సరళమైంది అంకుల్. అవునమ్మా, ఆ దుష్టుడే నాకు కలవరి సతీష్ చర్చికి వెళ్ళేలా చేసిందమ్మా. పర్లేదు అంకుల్. పోనీకి అవన్నీ మనకి ఇంకా వద్దులెండి. ఇప్పుడైతే ఒక మార్గం దేవుడు మీకు చూపిస్తున్నారు అమ్మా అంకుల్. నాకు పెళ్లి కావాలమ్మా. ఏం అర్థం కావట్లేదు మేడం గారు, అంకుల్ ఏం చేయాలి? మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు దేవుడే సమకూరుస్తారు. ఆ, మీకు అన్నీ అవుతాయి. అన్నీ మంచిగవుతాయి. ఒక్కొక్కటి రికవర్ అవుతూ ఉంటారు. అమ్మా కాబట్టి మీరొక్కసారి రండి. మీ నంబర్ ఫీడ్ సరే అమ్మా, చేసుకుంటాను. నాకు 1 ఇయర్‌కి ఎంత అవుతుందో కొంచెం చెప్పండి అమ్మా, నేను చేసేస్తాను. 1 ఇయర్‌కా అంకుల్? ఆ, సరే అంకుల్. నేను ఒకసారి అంటే మీ నంబర్ చెప్పండి నాకొక్కసారి. మీ సేమ్ నంబర్ నెంబర్ చెప్తే అమ్మా, ఇదే నెంబరు. ఇదే నంబరా? మీకు మీ వచ్చిన నోటితో నెంబరే. చెప్పండి అంకుల్. ఎన్నో కాల్స్ వస్తాయి గదా! మీ నోటితో చెప్పండి. ఏ నీకు నంబరు? మెసేజ్ పెడతాను మేడం. నాకు చాలా నెంబర్లున్నాయి. అవునా? ఓకే. నాకు 7 ఫోన్స్ ఉన్నాయమ్మా. మా పిఏనే చేస్తాడు. ఎవరికి చేయమన్నా వాడు కాల్ చేసి ఇచ్చాడు. అవునా అంకుల్. ఆ! ఓకే. ఇంకొకటమ్మా నాకేంటంటే నెలకి 1,40,50,000 దాకా వస్తాయమ్మా నాకు టర్న్ ఓవరు. అవునా అంకుల్. ఓకే. ఈ దశమ భాగం కింద ఎంత ఇవ్వాలమ్మా పాస్టర్ గారికి? ఇంక అంకుల్ నేను మీరు కలవరి దగ్గరికి వెళ్ళదలుచుకోలేదమ్మా. ఓకే ఇంక అంకుల్. ఇటే వస్తాను. నాకు కొంచెం ఒక అమౌంట్ పెట్టి చెప్తే ఇక మా పిఏ ఏస్తుంటాడు మీకు అమౌంట్ అంతా కూడా అతనే ఏస్తాడు. అవునా అంకుల్. ఆ! ఓకే. హ్మ్. అంకుల్ అంటే ఎంత ఇప్పుడు మీ అమౌంట్ ఒక్కో నెల హ్మ్. 1,20,00,000 వస్తాయమ్మా. ఒక్కో నెల ఓకే. 40, 1,40,00,000 ఇంకా ఒక్కొక్క నెల 70,00,000 ఇక చెప్పలేమమ్మా అది మనం. అవునా ఆ! అంకుల్. ఓకే. సరే అంకుల్. అంకుల్ మీ న మిమ్మల్ని అదేంటి మళ్ళీ మేము కాల్ చేసి మీ కాంటాక్ట్ మేము తీసుకొని డీటెయిల్‌గా మీకు కాల్ చేసి మేము చెప్తాము. ఆ! ఎందుకంటే ఇప్పుడు 10,000 ఒక స్పాన్సర్ మీట్. ఆ! 10 మీరు నెలలకమ్మా అప్పుడు 10,000 అంటే 1,20,000 అనుకోండి. 1,00,000 అవును. అవును. 10 నెలలకి 1,20,000 అంటే ఇంకేమన్నా తగ్గించరా అమ్మా? అంటే తక్కువ చేస్తారు అంకుల్. మీరు కన్ఫర్మ్‌గా చెప్తే మేము ఏదైనా చెప్తామన్నమాట. సరే అమ్మా. నేను ఖచ్చితంగా చేస్తాను. ఒక హ్మ్. 10,000 తగ్గించండి. 1,10,000 కడతాను. ఓకే అంకుల్. ఆ! ఓకే. ఓకే తర్వాత అంకుల్. నీకేంటంటే నాకమ్మా ఇది కో కోటి 20,00,000, 1,40,00,000 టర్నోవర్ అమ్మా నాది కంపెనీ. అదే అంకుల్. అదే. ఇప్పుడు 1,00,00,000 ఏసుకోండి. ఓకే. ₹1,00,00,000 ఇక మరి దశమ భాగం కింద ఎంత అదే అంకుల్. చేయొచ్చు? అంకుల్ మీరు వస్తూ ఉంటే మీరింత అని అనకండి. అబ్బా! దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేరేపిస్తే అంత విత్తండి. అబ్బా! మీరు విత్తేది ఇక్కడ భూలోకంలో విత్తట్లేదు. పరలోకంలో విత్తుతున్నారు. అవునమ్మా.
పరలోకంలో మనకి దేవుడు అన్నీ ముందే అక్కడ ఏర్పాటు చేసి పెట్టాడు. మీరు విత్తే విత్తనాన్ని బట్టి అక్కడ మనకి దేవుడు బహుమానాలిస్తారు. అంకుల్ ప్లీజ్ మీరొక్కసారి సాటర్‌డే అయినా సరే సరే, అమ్మా. సండే సరే. అయినా రండి. సరే నేను అమ్మా. మళ్ళీ మీకు అమ్మా ఒక్క చెప్పండి నిమిషం అంకుల్. అమ్మగారు. కొంచెం టైం ఇవ్వండి. అమ్మా ఇప్పుడు హ్మ్. నేను రూ. 1,00,00,000 అనుకోండి. హ్మ్. దశమ భాగం అంటే ఒక 10 లాక్స్ అవుతుందా? అవుతది. ఆ! పదో వంతు 10,00,000 అవుతది. 10,00,000. అవును. 10,00,000 చెక్ అంటే ఇప్పుడు మీరు ఏ పేరు మీద రాయాలమ్మా మీకు? ఐజాక్ అదేంటి ఫౌండేషన్ అని ఉంటది అంకుల్. ఐజాక్ ఫౌండేషన్. ఆ! నేను చెక్ రాసి పంపించేస్తాను మా పిఏ చేత. అవునా అంకుల్? అతను పూర్తి పేరు కావాలమ్మా. మనకేంటంటే అతను బ్యాంకులో ఏ పేరు వాడతారో ఆ పేరు అవునా? కావాలి మనకి. అవునా? ఆ! ఓకే. సరే అంకుల్. అంకుల్ నేను మీకొక 10 మినిట్స్ తర్వాత నేను కాల్ చేస్తాను. మీరు చెప్తున్నారు గదా! ఆ! ఇంకొక బ్రదర్ ఉంటారు. తనన్నీ క్లియర్‌గా మీకు చెప్తారు. సరేనా? ఆ! మీకు ఎవరమ్మా ఆయన? బ్రదర్ బోస్ అని ఉంటారనమాట. బోస్ కొంచెం బ్రదర్ అని మీకు కాల్ చేస్తారు. ఒక్కసారి నాకు నంబర్ చెప్పరామ్మా? నేను చెప్ నేను చె అహా! లేదు అంకుల్. నేను చెప్తాను. మీకు వెంటనే అది కాల్ చేసిస్తారు. కాదమ్మా. నాకేంటంటే మళ్ళీ ఇప్పుడు నాకు కొంచెం టాబ్లెట్స్ అయి యేసుకోవాలి. ఇక టాబ్లెట్స్ యేసుకుంటే నిద్రపోతాను నేను. అవునా అంకుల్? కానీ నేను టాబ్లెట్స్ యేసుకునే ముందు కాల్ చేస్తున్నానమ్మా నేను. అవునా? ఒక్కసారి సరే నంబర్ అంకుల్. చెప్పండి. నేను రాసుకొని నేను సార్‌కి నేను అదే. కాంటాక్ట్ నేను చేస్తాను. చూసుకొని ఒక 2 మినిట్స్ మీకు కాల్ చేస్తా. ఒక్కసారి నంబర్ చెప్పరా? లైన్‌లో ఉంటానమ్మా. ఇదే కట్ ఉంటది చేయకు. అంకుల్. ఇదే నంబరు. కానీ ఆ! తనకి ఏమంటారు కాన్ఫరెన్స్ కలపాలనమాట. అతని నంబర్ చెప్పండి. నేను రాసుకొని నేను చేస్తానమ్మా. ఓకే. ఓకే. 9949 ఇందాక మీకు చెప్పాను గదా! బ్రదర్ అంకుల్ అదే 9949010301. ఓకే అమ్మా. మీ పేరు అంకుల్? దానియేల్ అమ్మా. డానియల్. అమ్మ ఓకే అమ్మ అంకుల్. ఒక్క విషయము. చెప్పండి అంకుల్. ఇప్పుడు ఈ క్యాన్సర్ ఉన్న అతన్ని, ఈ ఎయిడ్స్ ఉన్న అతన్ని క్యాన్సర్ ఉన్నావని నేను కూడా వస్తానమ్మా. ఓకే అంకుల్. రండి అంకుల్. అంకుల్ అయితే మిమ్మల్నే అమ్మ ఫస్ట్ నాకు ముఖ్యంగా హార్ట్ అటాక్ అదొక్కటి హీలింగ్ అయినా అవ్వకపోయినా నాకు పెళ్లి కావాలమ్మా. అవును అంకుల్. నాకేంటంటే ఇప్పుడున్నటువంటి ఇంత ఆస్తి నేను ఒక్కడినే ఇక నా ఓకే. తర్వాత ఓకే. ఎవరు లేరు కదమ్మా! అవును అంకుల్. అవును. అదే అమ్మా కొంచెం మనకు తెలిసిన సంబంధం ఏమన్నా ఉంటే అంకుల్ కూడా మీరు చెప్పండి. ఇక్కడికొచ్చాక ఒకటి మ్యాట్రిమోనీ గూడా ఉంది మా దాంట్లో. ఆ! మీ ఏజ్‌కి తగ్గట్టు వాళ్ళని గూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అమ్మా! ఇలా గూడా ఆప్షన్ ఉంది అంకుల్. అందుకే మీరొక్కసారి ట్రై చేయండి. సాటర్‌డే వీలవుతే రండి. వచ్చే ముందు ఒకసారి కాల్ చేయండి. అమ్మా! లేదు అనంటే మేము చేయమంటే సాటర్‌డే రోజు మేమైనా చేస్తాం. అమ్మా! ఇప్పుడు నేను 10,00,000 గూడా నేను చెక్కు ముందు మా పిఏకి ఇచ్చి పంపిస్తాను. ఓకే. అతని పేరు రాజు. అంకుల్ మీరు సాటర్‌డే వచ్చిన రోజు గూడా తేవచ్చు అంకుల్. ఆ! మీరు అంటే నాకు సాటర్‌డే కొంచెం టైం చాలా తక్కువ ఉంటదమ్మా. సండేనే అవునా? వీలవుద్ది నాకు. సరే అంకుల్. సండేనే రండి మరలా ఆ! అయితే. అమ్మా! ఎయిడ్స్ ఉన్న అతను కూడా వస్తాడు. అవునా? అయితే ఓకే. అమ్మ అతనేమంటున్నాడంటే, ఆ! అతను నమ్మట్లా. నాకున్నటువంటి ఎయిడ్స్ పాస్టర్ గారు కూడా ఎక్కించుకోవాలి. వాళ్ళ భార్య ఎక్కించుకోవాలి. వాళ్ళ కొడుకు ఎక్కించుకోవాలి. మేమందరం కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడే నేను నమ్ముతాను అంటున్నాడమ్మా ఆయన. అవునా అంకుల్. ఆ! ఓకే. ఇప్పుడు హ్మ్. ఫోన్ మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కించుకోవాలి. అక్కడ ఎంతమందైతే సభ్యులుంటారో, దశమ భాగం తీసుకునే వాళ్ళు గాని, వీళ్ళందరూ హ్మ్. కూడా ఎయిడ్స్ రక్తం ఎక్కించుకొని అందరం కలిసి ప్రార్థన చేయాలి అంటున్నాడమ్మా ఆయన. అందరూ ఆ! ఎక్కించుకుంటారమ్మా మీ పాస్టర్ గారు, మీరు, మీ పాస్టర్ కొడుకు, మీ పాస్టర్ భార్య. ఎందుకంటే మీకు చాలా స్వచ్ఛత వరాలున్నాయి గదా! హ్మ్. ప్రత్యేకంగా ఐజాక్ గారికి చాలా ఉన్నాయి. ఆయన చెంగు ముట్టుకున్నా గూడా తగ్గిపోద్ది గాబట్టి ఎయిడ్స్ రక్తం ఎక్కించుకుంటాడమ్మా. అలా ఎలా ఉంటది అంకుల్? అదేందమ్మా ఆయనకి అంత హీలింగ్ ఉంది గదా! ఆయన చెంగు ముట్టుకుంటేనే జబ్బులు తగ్గిపోతాయి గదా! మరి అవును ఎయిడ్స్ అంకుల్. రక్తం అది ఎందుకు భయపడుతున్నారు మీరు? భయం అనట్లేదు. ఇప్పుడు మీరు అసలు అదేంటి మీ ప్రాబ్లమ్ చెప్పడానికి చేసారా? లేకపోతే ఇవన్నీ మాట్లాడడానికి చేసారా అంకుల్? కాదమ్మా. హ్మ్. ఎయిడ్స్ రక్తము చెప్పండి. ఎక్కించుకుంటే తగ్గిపోద్ది గదా! మీరు జబ్బులెలా తగ్గిస్తారు? మీరు డాక్టర్ కాదు. హ్మ్. మీకేమన్నా పోనీ గవర్నమెంట్ అథారిటీ ఉందా? మేము జబ్బులు తగ్గిస్తాడు ఐజాక్ అనే అతను జబ్బులు తగ్గిస్తాడు అని గవర్నమెంట్ ఏమన్నా మీకు ఒక అథారిటీ ఒక సర్టిఫికేట్ ఇచ్చిందా?
అంకుల్ ఇది పోనీ లోక సంబంధ ఏసేమన్నా ఇగో ఈ ఐజాక్ అనేవాడు జబ్బులు తగ్గిస్తాడని ఏసేమన్నా పోనీ ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు, అతన్ని అడుగుతారు యేసుని, ఏదైనా సూచక క్రియ చూపిమంటే అతను ఏమంటాడు తెలుసా, ఈ తరం వారికి ఎటువంటి సూచక క్రియ అనుగ్రహింపబడదు అని అన్నాడు. మరి ఏసే అసలు ఏమి లేదురా బాబు అనంటే మరి మీ ఐజాక్ ఎలా చేస్తాడమ్మా? ఫోన్ పెట్టకండి మేడం గారు. అంకుల్ మీరు నమ్మితే మీకు నమ్మండి, మనస్సాక్షి లేకపోతే ఉందా? లేదు. అసలు మీకు మనస్సాక్షి ఉందా? నువ్వు చదువుకున్నావుగా తల్లి. ఇప్పుడు మోసం చేసి బతకడం తప్పు కదమ్మా. ఐజాక్ గాని ఇంకొకటి గాని ఎవడైనా గాని కష్టపడి సరే బతకాలి అంకుల్, కాదమ్మా. మనం నమ్మితేనే అవుతది ఆ అంకుల్. నమ్మకం అనేది నీకు, మీకు మీ నమ్మకం లేదు. ఐజాక్ కొడుక్కి లేదా? అంటే మీకు యేసు అంటే మీకు నమ్మకం లేదు, యేసు అంటే భయం లేదు. మీరేందంటే యేసు అనే ఒక 2 అక్షరాలని బేస్ చేసుకొని లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. మీరు ఆడొక కలవరి సతీష్ గాడు